మాధురితో కళ్యాణ్ డిస్కషన్. బయటికెళ్లి కూర్చున్న తనుజ దగ్గరికి మాధురి వెళ్ళింది. ఇమ్ము మాట్లాడిన పాయింట్స్ లో ఒకటి కరెక్టే కదా అని మాధురి చెప్పింది. దీంతో ఏంటి కరెక్ట్, నీకు తెలుసా, నువ్వు చూసావా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు రాజు, నువ్వు ప్రతి ఒక్కరికి ఇదే అను, ఊరికే నన్ను అరిపించకు అంటూ ఫైర్ అయింది తనుజ. కాసేపటి తర్వాత కళ్యాణ్ దగ్గరకెళ్ళి తనుజాని నువ్వెందుకు నామినేట్ చేయాలనుకున్నావు అని మాధురి అడిగింది. నేను ఇలా ఎవరితోనూ చెప్పను, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ సుమన్ అన్నని నామినేట్ చేసింది, సేఫ్ నామినేషన్. కానీ అంత సపోర్ట్ చేసిన ఎమాన్యుల్ భరణి సార్ కూడా వెళ్ళి తనుజని ఏం అడగలేదు. కానీ నేను అడిగాను, నామినేషన్ అయిన వెంటనే పక్కకి తీసుకెళ్లి ఎందుకు సేఫ్ నామినేషన్ చేశావని అడిగాను. సేఫ్ ఎందుకు అనుకుంటున్నావు, నా సైడ్ నుంచి అది సేఫ్ ఏం కాదు, అందరినీ చూశాను, నాకు ఇదే అనిపించింది అంది. ఆహా అని నేను అప్పుడే ఫిక్స్ అయ్యా. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ తనుజాని నామినేట్ చేస్తా. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ కి తను అలా కాదు, అది తను కాదు. ఎందుకంటే ముందు వారం తనని అంతా అర్థం చేసుకొని ఆకాశానికి ఎంత ఎత్తేసుకున్నానో ఈ వారం అలా కాదు, మొత్తం అంతా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది, ఇలా ఎందుకు మారుతుందని ప్రతిరోజు ఏదో ఒకలా తనతో గొడవ అయింది. అది నా మైండ్లో అలా ఉండిపోతూనే ఉంది. ఎవరో చెప్పిన పాయింట్లు నమ్మి నేను మారాను అని నువ్వు అనుకోవడం తప్పు. ఇది నా పర్సనల్ పాయింట్. ఎప్పటికైనా ఎన్ని జరిగినా ఈ రోజు కాదు, నెక్స్ట్ వీక్ అయినా నేను నామినేట్ చేయొచ్చు కదా, ఈ వారం కూడా తను అలానే ఉంటే అంటూ కళ్యాణ్ క్లారిటీగా చెప్పాడు.